ఆచార్యుల యొక్క బోధనలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తాయి. అటువంటి అద్భుతమైన బోధన ఇక్కడ మీకు వినిపిస్తున్నాను. అందరం కలిసి విని ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. మనము ఈరోజు చేస్తున్న పూజలు, భజనలు ఎంతవరకు మనలను భగవంతుని వద్దకు చేరుస్తాయో ఎవరికీ తెలియదు. ఎవరో ఈ దీపం పెట్టండి, ఈ వ్రతం నోయండి, ఈ జపం చేయండి అని చెప్పగానే ఎగపడి చేస్తాము. కానీ ఎవరైనా సాధన చేయండి, ఈ విధంగా జీవించడం మంచిది, ఈ విధంగా ఆలోచించండి అని చెప్పగానే వారిపై కస్సుబుస్సులాడి చిందులేస్తాము. ఈ పూజలు, భజనలు సాధనలో భగవంతుని తెలుసుకునేంత వరకే. అటు తర్వాత ఆయనను చేరాలి అంటే అంతరంగ సాధన సల్పాలి. సముద్రము ముత్యాలది, నిధులకు నిలయం. ముత్యాలు కావాలనుకునేవారు సముద్రం లోతులకు పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే దొరుకుతాయా? అదేవిధంగా ఆత్మానందం కావాలన్న మన హృదయాంతరములోకి పోయి అందు కొలువై ఉన్న పరమాత్మను పట్టుకోవలెను తప్ప బాహ్యమైన అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు. సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరికేవి కేవలం రాళ్ళు, రప్పలే. అలానే బాహ్యమైన పూజల వలన కూడా రాళ్ల మాదిరి సంతోషమే కలుగుతుంది. రాయికి, ముత్యానికి పోలిక చెప్పలేము. అలానే సాధారణ ఆనందానికి, ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము. ఆత్మానందం విలువ కట్టలేనిది, విశిష్టత కలది. ఇది మానవుని సహజ సంపద. కనుక ప్రతి ఒక్కరూ బాహ్యమైన పూజలు తగ్గించుకొని అంతరంగమనందు భగవంతుని ఆరాధించుచు ఆత్మానందం పొందుటకు ధ్యాన సాధన చేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.